హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మన రేషన్ కార్డుల గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మీరునైతే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి కోటి రేషన్ కార్డులు అయితే ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకైతే సిద్ధం చేసిందనమాట. తొందరగా అయితే ఈ రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్టయితే మనకి రేషన్ కార్డు వచ్చేసరికి మనకి పాస్పోర్ట్ అంటే మన ఏటీఎం సైజ్ అనుకోండి. సపోజ్ ఏటీఎం సైజులో ఉంటుందని అయితే చెప్పారనమాట. కొన్ని కీవర్డ్స్ అయితే చెప్తాను. అది మన రేషన్ కార్డు మీద ఏవేవి వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, అంటే పాత వాళ్ళు ఎవరిని ఉంటా కూడా అవి కూడా రిమోట్ అంటే కొత్తవి ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మళ్ళీ అప్లై చేసుకున్న వాళ్ళకి. ఇక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే మన రేషన్ కార్డు ఉందో దాని మీద వచ్చేసి బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పాస్పోర్ట్ సైజులో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మన దాని మీద క్యూఆర్ కోడ్, మన ఇప్పుడు ఫోన్పే దాని మీద క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో అటువంటి క్యూఆర్ కోడ్ అయినా బార్ కోడ్ అయినా ఇవ్వడైతే జరుగుతుంది అనమాట. ఇక చూసుకున్నట్టయితే మహిళల పేరు మీదనే కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైతే ఇంట్లో లేడీస్ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ పేరు మీద అయితే ఈ రేషన్ కార్డ్ పేరు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక చూసుకున్నట్టు ఇంకోటి ఏంటంటే మరి ఒకవైపు సీఎం విజిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వం లోగోతో ఉంటుందంట. ఇక చూసుకున్నట్టయితే ఇంకోటి మరి కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్, రేషన్ షాప్ నెంబరు, ఇతర వివరాలు అయితే దాని మీద నమోదు చేసి అయితే ఉంటుందంట. మరి ఇది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మరి ఇంకా విడుదల చేసేటప్పటికి మనకైతే అర్థమైంది. ఇదన్నమాట మనకి మెయిన్ మన రేషన్ కార్డు మీద వచ్చేటి. ఓకేనా.